సాయబన్న వాళ్ళకి జనసేన పార్టీకి కృతజ్ఞతలు. ఇలాంటి బోర్లు గ్రామంలో 4-5 బోర్లు ఉన్నా వాటన్నిటిని కూడా రిపేర్ చేయించి ప్రజలకు నీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన జన సైనికులందరికీ మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. నీటి సమస్య తీర్చినందుకు సాయిబన్నకి కృతజ్ఞత థ్యాంక్స్ అన్న. సాయిబన్న అనే ఆయన మాకి నీటి కొరత తీర్చినాడు. మా సాయిబన్న సొంత డబ్బులతో జనసేన పార్టీ తరఫున అంతా పిల్లల్ని పిలుచుకుని వచ్చి సమస్య చాలా రోజుల నుంచి ఉంది సార్. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉంది సార్. మేము జనసేన పార్టీకి మా వాటికి మేము చెప్పుకోగలం, కానీ వేరే వాళ్ళకి చెప్పుకునే అవకాశం లేదు. దినాల రోజు కొన్ని రోజులు వీళ్ళే ట్యాంకర్లు తెచ్చి మాకు తాగే నీళ్ళు కానీ సమస్య ఉండదు సార్. కౌతాళ మండలం, కర్నూలు జిల్లా బద్నేహల్ గ్రామం నుండి మేము మాట్లాడుతున్నాము. 2 సంవత్సరాల నుండి నీటి కొరత ఉంది. సాయిబన్న అనే ఆయన మాకి నీటి కొరత తీర్చినాడు. 2 సంవత్సరాల నుండి బోరు సమస్య ఉంది కాబట్టి ఆయన్ని మేము అడిగినాము. వాళ్ళు వచ్చి బోరు సొంతంగా డబ్బులు పెట్టి వాళ్ళు చేపించినారు. అందుకు మేము ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాము. 2 ఏళ్ళ నుంచి మాకు నీళ్లు లేవు సార్. బాగా ఇబ్బంది పడినాము. సార్. ఇక్కడ నీళ్లు లేవు, మాకు రోడ్లు లేవు. కొన్ని రోజులు వీళ్ళే ట్యాంకర్లు తెచ్చి మాకు తాగే నీళ్ళు కానీ సమస్య ఉండదు సార్. ఇడిచినారు సార్. మాకు ఈ ఎండాకాలం కదా, నీళ్ళు అప్పటం లేవు సార్. నీటి సమస్య తీర్చినందుకు సాయిబన్నకి కృతజ్ఞత థ్యాంక్స్ అన్న. నా పేరు సాకలి రత్నమ్మ. 3 సంవత్సరాల నుంచి నీటి కొరత ఉంది. 50 కుటుంబాలు ఉండవు ఇక్కడ. నీళ్లు సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. బోరు రిపేర్ చేయించిన వాళ్ళకి, సాయబన్న వాళ్ళకి, జనసేన పార్టీకి కృతజ్ఞతలు. పేరు రాంబాబు, కౌతాల మండలం, కర్నూలు జిల్లా బద్నాల గ్రామంలో ఉన్నాం మనమంతా. ఇక్కడ దాదాపు 50 నుంచి 60 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నీటి వ్యవస్థ చాలా కష్టంగా ఉంది. నీళ్లు కావాలంటే చాలా కిలోమీటర్ దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో మన బద్నాల గ్రామ నివాసులైనటువంటి జనసేన సాయిబన్న గారు గ్రామంలో ఉన్నటువంటి సమస్యను ప్రతి ఏరియా తిరిగి సమస్యను తెలుసుకొని ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి పాడుబడినటువంటి ఈ బోరింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న 50 కుటుంబాలకు ఈ బోరింగ్ నీళ్లు చాలా అవసరం అని తెలుసుకొని ఆయన సొంత డబ్బులతో ఈ యొక్క బోరింగ్ని రిపేర్ చేయించడం జరిగింది. ఈ రిపేర్ చేయించి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఎంతో మేలు చేసినట్లుగా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బోర్లు గ్రామంలో 4-5 బోర్లు ఉన్నా వాటన్నిటిని కూడా రిపేర్ చేయించి ప్రజలకు నీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన జన సైనికులందరికీ మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. జనసేన పార్టీ సిద్ధాంతాలను, ప్రజలకు ఆయన చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జనసేన కార్యకర్తలు చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకేమైనా రోడ్డు సమస్యలు కానీ, వాటర్ సమస్యలు కానీ, ఇంకేదైనా ఉంటే మా పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా మా జనసేన కార్యకర్తలు ఖచ్చితంగా మీకు కావలసిన ఏర్పాట్లు, రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ముందుకు తీసుకొచ్చి మీకు అభివృద్ధి చేసి చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు సాయిబన్న అండి. కర్నూలు జిల్లా, ఇది కొత్తల మండలం, బద్నే గ్రామం. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి బోరింగ్ ప్రాబ్లం ఉండదు. మొన్న చేపించిన సొంత డబ్బులతో. ఇక్కడ వచ్చి 50 ఇండ్లు ఉంటాయి. 2 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు ఇక్కడ ఏరియాకి. అంతా ప్రాబ్లం ఉండదు. మొన్ననే ఒక 5 రోజులు చేపించి బోరింగ్ టోటల్గా 4 బోరింగ్ చేపించామంట అంతా వేరే ఏరియాకి. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉండమంట. 2 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోకుంటే మేము సొంత డబ్బులతో చేపించినామంట ఇక్కడ. నా పేరు కావేరి. బోర్ రిపేర్ చేపించారు. థ్యాంక్స్. మా గొజ్జులు ఇరుగుని తాగుతాం, అట్లు ఇడుచుకుని గొజ్జులు ఇరే తాగుతాం. అవే వస్తే చూసుకుని గలీజ్ నీరు వస్తున్నాయి, అవే తాగుతున్నాం. నీరే ఒక తింగు సంవత్సరం ఒకటి ఉడుస్తున్నారు.
బోరింగ్ రిపేర్ చేపించారు. నీళ్ళు సాయిబడినారు, నీరు ట్యాంకర్ కూడా వేపిస్తారు. నీళ్ళు లేరు తాగాకి. ఇప్పుడు కూడా గొజ్జలు నీరు ఇడిపిస్తున్నారు, అవే తాగుతున్నాం మేము. ಅಸ್ಸಲ್ ಕೆಟ್ಟವೆ ಮೊನ್ನೆ ಮಾಡಿ ಸರ್ ಅಸ್ಸಲ್ ಬೋರಿಂಗ್ ಇಲ್ಲ ನಮಗೆ. ತಿರುಗಾಡಿದ್ರು ಗೊಜ್ಜಲು ತಿರುಗಾಡ್ತಾ ಇದೀವಿ. ಆಗ ಸಾಯಿಬಣ್ಣವರು ನೀರಿನ ಟ್ಯಾಂಕ್ ತಂದು ಮೊನ್ನೆ ಓಣಿಗೆ ನೀರು ಹಾಕ್ಯಾರ ಅವರು. ಸಾಯಿಬಣ್ಣಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు మునీర్ భాష. నేను ఇక్కడ కర్నూలు జిల్లా కోతల మండలం బద్నేహాళ గ్రామంలో ఉన్నాను. మాకు నీటి కొరత చాలా ఉంది సార్. ఇక్కడ వచ్చి కుళాయిలు వచ్చేసి నెలకోసారి 2 నెలలకోసారి ఇస్తున్నారు. వచ్చేది అవి 4 కడువులే. ఇక్కడ 60 కుటుంబాలు ఉన్నవి. వాళ్ళు రోజు కొట్లాడుకుంటూ ఉన్నారు. సాయవన తరపు నుంచి కొద్ది బోరింగ్ వేయించినాడు. సాయవన ట్యాంక్స్, జనసేన దీనికి ట్యాంక్స్ సార్. నా పేరు స్వామిదాస్ అండి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం బదినేహాళ గ్రామం నందు గత 5 సంవత్సరాల క్రితం నుంచి వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఇందులో భాగంగా మన బదినేహాళ గ్రామం సాయిబన్న గారు జన సైనికుడు సాయిబన్న గారికి స్పందిస్తే ఆయన కంప్లైంట్ మేరకు ఇక్కడికి వచ్చి ఆయన ప్రజల సమస్యలను తీర్చడానికి సొంత నిధులతో 3 బోరింగ్లకు నిధులు ఖర్చు పెట్టి సరి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామంలో కూడా పలు సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అందువలన ఈ జన సైనికులు అనేటువంటి వాళ్ళు మన సాయిబన్న గారు మరియు ఆయన కార్యకర్తలు జన సైనికులు అందరూ కలిసి దీనిపై చర్య తీసుకొని చిన్న చిన్న విషయాలకు కానీ పెద్ద విషయాలకు కానీ ఎంపీడీఓ ఆఫీస్కి అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీస్కి అయితేనేమి పలు చోట్ల తిరిగి వాళ్ళ సాయశక్తి గల తమకు తోచినంత కలుపుకొని అమౌంట్ విషయంలో కానీ కొన్ని సమస్యల విషయంలో కానీ వాళ్ళు ఐకమత్యంగా ఉండి ఈ చిన్న సమస్యలకు ప్రజల మంచి కోసం తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళకి మన జనసేన తరపు నుంచి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాం. నా పేరు రాజు, కౌతాళం మండలం, కర్నూలు జిల్లా. ఇది బద్నేహాళ గ్రామము. నీటి సమస్య ఎక్కడున్నా ఈ ఊర్లో 4-5 తూకులు ఎక్కడున్నా 4-5 సార్లు మొత్తం చేయించినాము బోరింగ్ పంపులు. ఇంకా తాగునీటి అయితే అంటే తాగునీటి సమస్య కూడా ఉండదు. అది వారానికి ఒక రోజు ఇడిచినా ఒక అరగంట సేపు అట్లా ఇడుస్తారనేది ప్రజలు అంటున్నారు. అదొక ఇబ్బంది. కొద్దిగా రోడ్ల సమస్యలు ఏది చేయాలన్నా మేము జనసేన పార్టీకి మా వాటికి మేము చెప్పుకోగలం, కానీ వేరే వాళ్ళకి చెప్పుకునే అవకాశం లేదు. చేసే అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. చేయాల్సి వచ్చినా అది కొన్ని వాళ్ళకే తెలుసు, సరైన టైం పనులు కావటం లేదు. ఏదైనా పైకి తీసుకెళ్ళి అవ్వాలని కేసి మేము కోరుకుంటున్నాం. జై జనసేన. సాయిబన్ అయితేనేమి, ఇక్కడ ఫస్ట్ ఇన్ఛార్జ్ ఆలం భాష అయితేనేమి, నా పేరు రాజు, ఇంకా అంజీ ఉండవు. మొత్తం ఒక 10 మంది బ్యాచ్ ఉన్నాము జన సైనికులు బద్నేహాళ గ్రామంలో 10 మంది. కానీ ఎక్కువ ప్రోత్సాహం ప్రతి ఒక్కటి తీసుకునేది సాయిబన్న. కానీ మేము 5 మంది ఏదైనా కానీ కలిసి చేస్తుంటాము. నీటి సమస్య అనేది సొంతంగా మేము అనుకునికేసి ఏరియా తిరిగేసి ఏదైనా కానీ ఒకరున్నా లేకపోయినా సొంతంగా చేపించింది సాయిబన్న. మేమందరూ జన సైనికులు. కర్నూలు జిల్లా కోతాళ మండలం బదినేహాళ గ్రామం సార్. మాకు నీటి కొరత చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ సమస్య మా సాయిబన్న గారు మా కార్యకర్తలు తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది సార్. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఇప్పటి నుంచే కదా సార్. నా పేరు ఆలం భాష. మాది కర్నూలు జిల్లా కౌతాళ మండలం బద్నేహాళ గ్రామం. ఇంతకుముందు 2 సంవత్సరాల నుంచి బోరింగ్ అస్సలు ఎవరు చేపికరా అలాగే ఉంది. మన నీటి కొరత చాలా ఉండగా ఇక్కడ ఏరియాలో పిల్లలు వచ్చి సాయిబన్నకి చెప్తే మా సాయిబన్న సొంత డబ్బులతో జనసేన పార్టీ తరఫున అంతా పిల్లల్ని పిలుచుకుని వచ్చి కష్టపడి దీనికి ఒకటే 10,000 పెట్టినాడు. ఇంకా 4-5 బోరింగ్లు కూడా చేపించినాడు. దానికోసం సాయిబన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా రోడ్ల సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య చాలా వరకు ఉంది. అసలు కుళాయిలు వారంకి ఒకసారి వస్తుంటాయి నీళ్ళు. దాని గురించే అది కూడా రావటం లేదంట. వారంకి ఒకసారి కూడా నీళ్ళు రావటం లేదంట. ఖచ్చితంగా ఈ సమస్య కూడా పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. నా పేరు నారాయణ సార్. బద్నేహాళ మంది నుళ్ళు లేసారు. ఇక్కడ రోడ్డు కానీ సరిగ్గా లేసారా.
కరెంట్ కానీ వస్తుంది పోతుంది సార్. బోరింగ్ బోరింగ్ కానీ లేదు, నుళ్ళు కానీ లేదు సార్. సామాన్య వాళ్ళు చేశారు సార్. వాళ్ళకి నా కృతజ్ఞతలు. కృతజ్ఞత అండి.